దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మణిదీప వర్ణన పూజ గురించి తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారి ఆశీస్సులు పొందే ఈ మణిదీప వర్ణన పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. మణిదీపం అనేది పరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నివసించే స్థానం. అలాంటి ఈ మణిదీప వర్ణనం మనం ఇంట్లో పారాయణం చేసుకుంటే కనుక ఇంట్లో సుఖశాంతులు, సానుకూల పరిస్థితులు, అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగడం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది అనే నమ్మకం, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కొత్త ఇల్లు ఆలోచన ఉన్నవారికి మన ఇంటిని ఏర్పరిచే శక్తి కలిగి ఉన్న ఈ మణిదీప వర్ణన పూజను ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజే స్త్రీమూర్తులందరూ పారాయణం చేసుకుని పూజ చేసుకోండి. విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు కోరిన కోరికలను మనసులో సంకల్పం చేసుకుని ఆ జగన్మాతను, ఆ లలితా త్రిపుర సుందరి దేవిని ధ్యానం చేసుకుని పూజ చేసుకోండి. ఇక పూజను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని తలస్నానాన్ని ఆచరించి పూజా గదిని అలంకరించుకుని, విశేషమైన మాసం శుక్రవారం కదా, ఒక పీటను వేసుకుని ఈశాన్య మూల ఆ పీట పైన ఎర్రటి వస్త్రాన్ని పరుచుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకుని, మనకి చిన్న విగ్రహం ఉంటే గనక ఆ చిన్న విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించుకుని ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార ఇలా అన్నిటితో అభిషేకించుకున్న తర్వాత మళ్ళీ విగ్రహాన్ని శుభ్రం చేసుకుని యథాస్థానంలో ఉంచుకుని దీపారాధన చేసుకుని షోడశ ఉపచారాలతో అమ్మవారిని అర్చించుకుని మనస్ఫూర్తిగా ధ్యానించుకుని ఇప్పుడు మణిదీప వర్ణనను పారాయణం చేసుకోవాలి. 9 సార్లు పారాయణం చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుందండి. 9 సార్లు శుక్రవారం రోజు పారాయణం చేసుకుని 9 శుక్రవారాలు పారాయణం చేయగలిగితే ఆ జగన్మాత ఆశీస్సులు, మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అందుకే అమ్మవారిని అర్చించుకుని మీ మనసులో తీరని కోరిక ఉంటే కనుక సంకల్పం చేసుకుని, శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, మొదటి శుక్రవారం రోజే ఈ పూజని మొదలుపెట్టి సంకల్పం చెప్పుకోండి. అమ్మా జగన్మాత, నీ పూజను చెయ్యాలని మనసు నిండా ఉంది, నా కోరిక తీర్చు, నాకు సానుకూల పరిస్థితులను ఏర్పాటు చేయతల్లి, ఆటంకాలు లేకుండా అని మన మనసే మనకి తొందర పెడుతూ ఉంటుంది. చెయ్యాలని మనసులో ఉంటే కనుక అమ్మవారి సంకల్పం లేనిది మనం ఏమీ చేయలేం కదా. ఇలా మణిదీప వర్ణన పూర్తయిన తర్వాత మీరొక్కళ్ళే పారాయణం అనేది కాదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చిన వారిని కూడా రమ్మని పారాయణం చేయగలిగితే మన ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మనకి మానసిక ప్రశాంతత, ఆనందం అనేది కలుగుతుంది. ఒక్క ముత్తైదువు కన్నా, ఒక్క స్త్రీమూర్తికైనా సరే ప్రసాదం, తాంబూలం సమర్పించుకుని నమస్కరించుకుంటే అమ్మవారి మనల్ని దీవించిందనే భావన కలుగుతుంది కదా. అలా పూజ పూర్తి చేసుకుని సాయంత్రం కూడా అమ్మవారిని దీపారాధన చేసుకుని నమస్కరించుకోండి. ఇలా మీరు 9 శుక్రవారాలు చేసుకొని 9వ వారం 9 మంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుని సత్కరించుకోండి. మీకు కుదిరితే భోజనం పెట్టుకోవచ్చు. మన పరిస్థితి, మన ఓపికని పట్టే వెళ్ళాలండి. సంకల్పం గొప్పదే ఉండాలి. మనసులో భక్తి మాత్రం నిర్మలమైన మనస్సుతో ఉండి అమ్మవారి మీద ధ్యానం మాత్రం ఉండాలి. మన పరిస్థితికి తగ్గట్టుగా ఆలోచించుకుని ఆఖరి వారం
పారాయణం పూర్తి చేసుకుని స్త్రీమూర్తులకి ప్రసాదం దక్షిణ తాంబూలాలు కుదిరితే భోజనం పెట్టుకుని ఆ అమ్మవారులే మన ఇంటికి వచ్చి వెళ్ళినట్టుగా సత్కరించుకుంటే గనక ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటే చాలండి మనకి. ఇంకేం కావాలి జీవితంలో మనకి. అలాంటి ఆశీస్సులు ప్రతి స్త్రీమూర్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసిన ఈ మణిదీప వర్ణన పూజ గురించి సంకల్పం చేసుకొని పూజ చేసుకోమని చెప్తున్నాను. ప్రతిదానికి డౌట్ అనేది ఉంటుంది, మన ఆడవాళ్ళకి ముందే ఉంటుంది కదా. శనివారం ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారిని యథాస్థానంలో ఉంచుకోవాలి. అంతేనండి. అందరూ ఈ పూజను మనస్ఫూర్తిగా ఆచరించుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్. మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష. ఈ శ్రావణ మాసంలోనే సరే నా ఛానల్ని మోనిటైజేషన్కి దగ్గరగా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.